సరదాగా సాయంత్రం పూట కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లిన సంతోషం క్షణాల్లోనే ఆవిరైపోయింది. అప్పటి వరకు భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఆనందంగా గడిపిన కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. తనతో పాటు ఉన్న భార్య అనంత లోకాలకు వెళ్లిపోతే కొడుకు అచేతనంగా ఏడాదిగా అక్కడే ఉండిపోయాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప 2 తొక్కిసలాట ఘటన జరిగి ఏడాది పూర్తయింది. అందులో గాయపడిన పిల్లవాడు శ్రీతేజ్ ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెట్టాం అనేది లెక్కలతో సహా వివరించాడు బన్నీవాసు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అందరినీ కలిచివేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అభిమాని శ్రీతేజ్ పరిస్థితిపై, అతనికి అందుతున్న వైద్య సహాయంపై సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీవాసు తాజాగా మీడియాతో మాట్లాడుతూ పూర్తి వివరాలను వెల్లడించాడు. బాధితుడి కుటుంబానికి అండగా నిలవడంలో అల్లు అర్జున్ టీం ఎక్కడా వెనక్కి తగ్గలేదని ఆయన స్పష్టం చేశాడు. శ్రీతేజ్ వైద్యం, ఇతర అవసరాల కోసం అల్లు అర్జున్ టీం ఇప్పటివరకు చేసిన ఖర్చు అక్షరాల 3,20,40,000 అని బన్నీవాసు గణాంకాలతో సహా వివరించాడు. ఒక అభిమాని ప్రాణం కాపాడడం కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతుల్లో తమ బాధ్యతను చాటుకున్నామని చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనమని బన్నీవాసు పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇటీవలే ఆసుపత్రికి సంబంధించిన 76 లక్షల భారీ బిల్లును కూడా తమ టీం క్లియర్ చేసినట్లు ఆయన తెలిపారు. కేవలం హాస్పిటల్ ఖర్చులే కాకుండా శ్రీతేజ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అల్లు అర్జున్ టీం ఆర్థిక భద్రతను కూడా కల్పించింది. ఇందులో భాగంగా బాధితుడి పేరు మీద 1,50,00,000 మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు బన్నీవాసు వెల్లడించాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆ డిపాజిట్ ద్వారా వచ్చిన వడ్డీ 17 లక్షలను కూడా బాధితుడి కుటుంబానికి అందజేసినట్లు తెలిపారు. శ్రీతేజ్ కోలుకున్న తర్వాత కూడా అతనికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇక బాధితుడి కుటుంబంతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే వార్తలపై కూడా బన్నీవాసు స్పందించాడు. శ్రీతేజ్ తండ్రికి ఎలాంటి సమస్య ఉన్నా, మరేదైనా సహాయం కావాలన్నా నేరుగా మమ్మల్ని కలవచ్చు, మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని బన్నీవాసు భరోసా ఇచ్చాడు. బాధితుడి తండ్రి ఆవేదనను తాము అర్థం చేసుకోగలమని, అయితే సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆయన కోరాడు. అల్లు అర్జున్ పర్సనల్ టీం ఎప్పటికప్పుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆయన స్పష్టం చేశాడు. చివరిగా సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమే అయినప్పటికీ ఒక స్టార్ హీరో తన అభిమాని పట్ల చూపించిన ఈ స్థాయి బాధ్యతను పలువురు మెచ్చుకుంటున్నారు. 3 కోట్లకు పైగా ఖర్చు చేసి ఒక అభిమాని ప్రాణం నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం పుష్ప టీం మానవత్వానికి నిదర్శనం. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, త్వరలోనే అతను పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటాడని ఆశిద్దాం. ఈ ఘటన భవిష్యత్తులో సినిమా వేడుకల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఇండస్ట్రీకి ఒక హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు.